ఈజీగా, సింపుల్‌గా అయిపోయే ప్రసాదాల్లో మరొక ప్రసాదం రవ్వ కేసరి. అయితే ఆ రవ్వ కేసరి చల్లారిన తర్వాత కూడా అంతే మృదువుగా, చాలా టేస్టీగా నోట్లో పెట్టగానే కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం స్టవ్‌పై కాస్తంత మందపాటి కడాయిని పెట్టుకొని, కొద్దిగా నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్‌ని వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో ఒక కప్పు వరకు గోధుమ రవ్వని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. మరొక పక్క గిన్నెలో 4:30 కప్పుల వరకు నీళ్లు వేసి మరగనివ్వాలి. గోధుమ రవ్వ బాగా వేగిన తర్వాత ఈ మరిగిన నీళ్ళని గోధుమ రవ్వలో వేసి 8-10 నిమిషాల మధ్యలో ఉడికించుకోవాలి. చూసారు కదా! ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు రవ్వకి 1:35 కప్పు బెల్లం వేసుకొని, బెల్లం బాగా కరిగిన తర్వాత మరి కాసేపు ఉడికించుకొని, చివరగా కుంకుమ పువ్వు, యాలకుల పొడి, జాజికాయ పొడిని, అలాగే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి కలిపేసుకొని, చివరగా కాస్తంత నెయ్యి వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రానున్న నవరాత్రుల్లో ఇలా ఒకసారి ప్రసాదాన్ని చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ట్రై చేస్తారు కదా!